బెండకాయ బెల్లంతోని మంచిగా పులుసు పెడుతున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. నేను పావు కిలో కంటే కొంచెం ఎక్కువ లేత బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి పావు గంట సేపు బాగా ఆరబెట్టి పెద్ద పెద్ద ఒక్కొక్క కాయని 2 ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి సరిపడినంత కొంచెం నూనె, ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ కూడా పెద్ద సైజు 2 గడ్డలు కట్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ మంచిగా వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ వేసి మంచి కలర్ రావాలి. ఉల్లిగడ్డ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, పెద్ద పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ వేయడానికి 10 నిమిషాల దాకా పడుతుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు. పులుసు మాత్రము చేపల పులుసులాగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఉప్పు, పసుపు ఇవన్నీ బాగా వేపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మంచిగా కొద్దిసేపు టమాటా అనేది మంచిగా వేగిపోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ వేపుకోవడానికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఇవన్నీ వేయించుకోవాలి. బెండకాయ జిగురు అనేది పోయి బాగా ఆరిపోయి ఉంటుంది కాబట్టి జిగురు అన్నీ పోవాలి. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడినంత కారము, మంచిగా మనం ఇంట్లో ఆడించుకున్న కారం అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. 1.5 స్పూన్ దాకా కారం వేసాను. వేయించి పొడి కొట్టిన ధనియాల పొడి 1/2 స్పూన్ వేసాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని రసం తీసి వేసుకోవాలి. దీని మెయిన్ ప్రాసెస్ వచ్చి ఈ వాటర్ సరిపడినంత వేసుకున్న తర్వాత దీనికి మెయిన్ వచ్చి బెల్లం అండి. చిన్న ముక్క మంచిగా ఇట్లా బెల్లం వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు కూడా 4 దంచేసి బెల్లం వేసి పులుసు పెట్టి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సరిపడినంత కొత్తిమీర వేసి మూత పెట్టి, బెల్లం వేసిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి మంచిగా ఆయిల్ ఇట్లా పైకి వచ్చేటట్టు మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. హైలో పెట్టి ఉడికేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఏ కర్రీకైనా కానీ ఇట్లా ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వస్తుంది కదా. కరివేపాకు ఇవన్నీ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. బెండకాయ ముక్కలు అనేది పులుసు పోస్తాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని పులుసు మొత్తం ఇట్లా చిక్కబడే అంత, ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తాం కాబట్టి పులుసు మొత్తం ఇట్లా చిక్కబడిపోవాలి. బెల్లం వేసి ఒకసారి పులుసు పెట్టి చూడండి. నేను వేసినటువంటి ఇంకా జీలకర్ర మెంతుల పొడి వేస్తే సూపర్